ఎట్లా అనిపించింది టాక్సిక్ మూవీ? నా స్టిల్ చూసే చెప్తావు అన్న, ఏముందన్న సినిమా మాత్రం టాక్సిక్స్ మాత్రం అదిరిపోయింది. రచ్చరంబోల ఇట్లా ఏం కొడతాడు అన్న మిషన్ గన్ తోటి. సినిమా మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. సినిమాలో మాత్రం మెయిన్ సినిమా అంటే మ్యూజిక్ మాత్రం మైండ్ బ్లో అన్న. మనం కేజీఎఫ్లో మనం మ్యూజిక్ ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమాలో కూడా మనం మ్యూజిక్లో మాత్రం అంత ఎంజాయ్ చేస్తాము. సినిమాలో మాత్రం పెద్ద పిల్లర్ అంటే మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఇది ఒక సినిమా, మంచి హిట్ సినిమా. యష్ గారికి కెరియర్లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. మనం కేజీఎఫ్లో మనం ఎంత 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 ఎంజాయ్ చేసినామో ఈ సినిమాలో కూడా మనం అంత ఎంజాయ్ చేస్తాం. సినిమాలో అంటే ఖైరా అద్వానీతోనే చాలా రొమాన్స్ సీన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో సినిమాలో చూస్తే అది ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు సినిమా స్టోరీ తగ్గట్టు వెళ్ళిపోతుంది అన్న. ఇక మనం కొన్ని చూసిన వాళ్ళకి ఇష్టపడతారు, కొంత చూడని వాళ్ళు దాన్ని లైట్ తీసుకుంటారు. సినిమాలో స్టోరీ మాత్రం ఓకే. ఇప్పుడు యూత్కి అంటే ఆయన యష్ వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర ఆయన కావాల్సిందంటే మంచి ఫైట్స్ ఎంజాయ్ చేస్తారు. మెయిన్ ఫైట్స్ కోసం వస్తారు. ఫైట్స్, డైలాగులు, ఆ పంచు డైలాగులు మాత్రం చాలా బాగున్నాయి. కొత్తగా చూస్తాం మనం డైలాగులు, పంచు డైలాగులు ఒక డిఫరెంట్ చూస్తాం. అవి మాత్రం చాలా డిఫరెంట్గా పెట్టింది. సో యష్ లుక్స్ ఎట్లా ఉంటాయి? ఎందుకంటే 3 వేరియేషన్స్ అయితే ఉన్నాయి. లుక్స్ చూస్తున్నా మాత్రమే అది. మళ్ళీ నాకు ఓపెన్గా చెప్తున్నా, మనం ఇందులో సల్మాన్ ఖాన్ కానీ మనం ఫైట్స్ ఎలా ఎంజాయ్ చేస్తామో ఈయన కూడా డిఫరెంట్. మనం సల్మాన్ ఖాన్ మన అట్లా ఫైట్స్ అనిపించింది నాకు. అంటే ఒక కొత్త లుక్స్ అయినాయి, ఒక డిఫరెంట్ లుక్స్లో చూస్తాం మనము. అంత బాగా అనిపించింది యష్ గారు. ఇంకోటి చెప్పండి కదా, నయనతార గారు యాక్టింగ్ వాళ్ళ అక్క క్యారెక్టర్ చేసింది. ఆమెకి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఒక తమ్ముడిని పక్కకు నిలబెట్టుకొని చెప్తుంది. ఈ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. నయనతార గారు యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. సో డైరెక్టర్ చూసుకుంటే ఒక లేడీ, సో ఎట్లా అప్రూవ్ చేసుకుంటారు ఈ సినిమా? మనం ఒకటి చెప్పాలన్నా, మనం లేడీ డైరెక్టర్ చేసిన ముందుగా ఆమెకి హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా ఫ్లాప్ అయితే పక్క పెట్టాయి. ఎందుకంటే ఒక లేడీ డైరెక్షన్ చేసిందంటే, ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేసిందంటే మామూలు మాట కాదు. సినిమా పక్క పెట్టండి. ఒక లేడీ డైరెక్టర్ ముంగడికి వచ్చి సినిమా తీసిందంటే ఎంత గట్స్ ఉండాలి. ఒక మన మొగోళ్ళు తీయాలంటే ఒక ధైర్యం సరిపోవాలి. అలాంటి ఇంత పెద్ద హ్యాండిల్ చేసిన సినిమా అంటే సినిమా ఫ్లాప్ పక్క పెట్టండి. ఆమెకు ముందుగా హ్యాట్సాప్ చెప్తాను. అంటే సినిమా 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందని ముందు నుంచి అంచనాలు వేసారు. సో 2000 కోట్లు వస్తుందంటారా ఈ సినిమాకి? ఒకటే చెప్తున్నారా, యష్ గారికి మార్కెట్ ఉన్నది. 100% కోట్లు పక్క పెట్టేసేయండి, వచ్చే టైంలో వస్తాయి. సినిమాలో మాత్రం మార్కెట్లో పేరు మంచిగా ఉంది ఆయనకి. 100% పెట్టిన పెట్టుబడికి వెళ్ళిపోతాయి పైసలు మాత్రం. దానికి మాత్రం డోకా లేదు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. ముందుగా లేడీకి మాత్రం హ్యాట్సాప్.